హాయ్ సార్. సార్ ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అంటారు? ఐదర్ వైజాగ్లో చేస్తే బెస్ట్ అంటారా, లేకపోతే అమరావతి అంటారా, హైదరాబాద్ అంటారా? ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటారు? నేను చాలాసార్లు ఈ క్వశ్చన్కి ఆన్సర్ పాతడలాగా అయిపోతుంది. నువ్వు ఏదైనా బట్టల షాప్కి వెళ్ళి ఏ బట్టలు బాగుంటాయి, స్వీట్ షాప్కి వెళ్ళి ఏ స్వీట్ బాగుంటుంది, బేకరీకి వెళ్ళి ఏ బిస్కెట్ ఏం చెప్తాడమ్మా? అన్నీ బాగుంటాయి అని చెప్తాడు. ఇప్పుడు బయర్స్ కూడా అలాగే కన్ఫ్యూజ్లో ఉన్నారు కదా సార్, అన్నీ డెవలప్ అయ్యే ప్లేసెసే. సో దేంట్లో పెట్టాలి అన్న ఒక కన్ఫ్యూజన్ అయితే అందరిలో ఉంది. ఇందులో చాలా బర్నింగ్ క్వశ్చన్, వ్యాలిడ్ $1 million క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే ప్రతి బయ్యర్ మనసులో అదే ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక్కొక్క మీడియా, ఒక్కొక్క ఛానల్, ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ రకరకాలుగా దాన్ని వర్ణిస్తున్నారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే ఒక గవర్నమెంట్ నడుస్తుంటే గవర్నమెంట్ ఎగ్నెస్ట్గా కొంతమంది ఉంటారు, గవర్నమెంట్ ప్రోగా ఉంటారు. మనం రియాలిటీ చెక్ చేసుకొని తీసుకోవాలి. సో మీరు అడిగిన ప్రశ్న మూడిట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎందుకంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎవరు పాడవలేదు. ఎందుకు? భూమాతలో పెట్టేవాడికి పేషెన్స్ ఉండాలి. నేను స్టాండర్డ్ ఒక డైలాగ్ చెప్తాను. భూమి మీద అంటే రియల్ ఎస్టేట్లో బిల్డర్గా కానీ, ఇన్వెస్టర్గా కానీ, ఏజెంట్గా కానీ ఒకవేళ ఆ ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మీరు పని చేయాలన్నా మీకు భూమాత అంత పేషెన్స్ ఉండాలి, ఆకాశం అంత ఆశ ఉండాలి. ఓకే. ఆ ఆశ ఎప్పుడైతే అత్యాశ లెవెల్కి వెళ్తుందో చీటింగ్ మొదలవుతుంది. ఎందుకంటే ఆశతో మనం ఆగిపోం. ఎగ్జాంపుల్, ఒక ఆయనకి సైకిల్ ఉండేది అనుకోండి, సైకిల్ తర్వాత టీవీఎస్ కొనుక్కుంటాడు, లేకపోతే లోనా అని ఉండదు, లోనా తర్వాత టీవీఎస్ కొనుక్కుంటే బజాజ్ చేతక్ పోతే హీరో హోండా స్ప్లెండర్, హీరో హోండా ఇంకా హై స్పీడ్ వెహికల్ ఏదో వస్తుంది. దాని తర్వాత మారుతి 800 కారు, లేకపోతే నానో కారుతో మారుతి 800, దాని తర్వాత సి సెగ్మెంట్, తర్వాత BMW, దాని తర్వాత బెంజ్. ఇంకా దానికి లిమిటే లేదు. ఒక కారు రాగానే ఎప్పుడూ హ్యాపీ అవ్వం. నాకు అర్థమైందా? ఇంకా కొనాలి. సో మంచిదే. బట్ మన స్థామత ఏంటి, మన లెవెల్ ఏంటి, మన ఫ్యామిలీ కెపాసిటీ ఏంటి, మన ఎర్నింగ్స్ ఏంటి, దాని మీద మనం డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమైందంటే వైజాగ్ వరకు మీరు అడిగారు కదా, వైజాగ్ అనేది స్టేబుల్ ప్లేస్ అండి. రాజకీయాలతో నిమిత్తం లేకుండా అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంది. ఎక్కడ కూడా మీకు రియల్ ఎస్టేట్లో రేట్లు పడిపోయాయి అనేది ఒక మెయిన్. అమరావతిలో ఒక లాస్ట్ 5 years దౌర్భాగ్య స్థితి అంటే మనం వెనక్కి వెళ్ళిపోయి అప్పుడున్న సెకండ్ టర్మ్లో ఉన్న సీఎం కరెక్ట్గా మనం ఫోకస్ చేయక సంక్షేమ పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ కొద్ది నెగ్లెక్షన్ జరిగింది. అందుకని గవర్నమెంట్ ఓటర్స్ రిజల్ట్స్ చూపించారు ఏంటనేది. కాకపోతే వైజాగ్లో ఆ ప్రాబ్లం లేదమ్మా. ఈ సిబిఎన్ గారు ఉన్నప్పుడు, యునైటెడ్ అయిపోయి ఉన్నప్పుడు, జగన్ గారు ఉన్నప్పుడు కూడా వైజాగ్లో ఎప్పుడు కూడా 19-20 का ఫరక్ అంటాం. జస్ట్ ఒక మైనర్ డిఫరెన్స్ తప్ప మేజర్ డిఫరెన్స్ ఎప్పుడు రాలేదు. దానివల్ల ఎందుకంటే వైజాగ్లో మీకు తెలిసే ఉండాలి. వైజాగ్ అంటే మీకు ఏం తెలుసు, ఏమైనా తెలుసా? వైజాగ్ అంటే బీచ్ తెలుసు, కైలాసగిరి, జగదాంబ సెంటర్ అంటారు మెయిన్ సినిమాలు. వైజాగ్ ఈజ్ నోన్ ఫర్ జగదాంబ సెంటర్. ఆర్కే బీచ్ ఆల్సో కరెక్ట్. రిషికొండ. మీకు తెలియని చాలా ఉన్నాయి. సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. హైదరాబాద్లో లేని విషయాలు కూడా వైజాగ్లో ఉన్నాయి. కానీ వైజాగ్ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్క సీ ఉంది, సముద్రం. దానివల్ల అటుపక్క ఎక్కడ మన హైదరాబాద్కు ఉన్నటువంటి 4 పక్కలా పెరుగుతుంది. ఆల్ ఫోర్ నార్త్ ఈస్ట్ వెస్ట్. వైజాగ్ ఆ ఛాన్స్ లేదు, చెన్నైకి ఆ ఛాన్స్ లేదు, ముంబైకి ఆ ఛాన్స్ లేదు. ఎక్కడైతే సీ పోర్ట్స్ ఉన్నాయో అక్కడ ఇబ్బంది ఉంటుంది. బట్ మిగతా అడ్వాంటేజ్లు ఉంటాయి వాళ్ళకి. మీకు అర్థమవుతుందా? సీ టు ఎయిర్ అంటే బిగ్గెస్ట్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది వైజాగ్లో. ఇండియాలో 4 ఉంటాయి. సౌత్ ఈస్టర్న్ కమాండ్ బిగ్గెస్ట్. NSTL ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, ఆర్మీ ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, హార్బర్ ఉంది, పోర్ట్ ఉంది, నేవల్ డాక్యార్డ్, పోర్ట్, షిప్ యార్డ్. అంటే అసలు హార్బర్ లేను అంటే ఏమి లేవు. మనకు అన్నీ లేవు. మనకి ఎక్కువ ఫోకస్ ఎక్కడ ఉంది? ఐటీ ఇండస్ట్రీ బాగుంది మనకి. వైజాగ్లో ఐటీ ఇండస్ట్రీ అనేది అంత ఎక్కువ లేదు. సో నేను అనేది ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్ సూట్ ప్రశ్న చెప్పడం కష్టం. ఫస్ట్ మన పర్పస్ ఏంటి? ఇప్పుడు అంకిత దగ్గర ₹1 కోటి ఉంది. నువ్వు దేనికి? పెళ్ళి అయిన వాళ్ళు అంటే పిల్లలుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది థింకింగ్, పెళ్ళయ్యాక భర్త వచ్చాక ఒకలా ఉంటుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది, కొద్దిగా ఓల్డ్ ఏజ్ వెళ్తున్న వెళ్ళి మన స్ట్రాటజీలు మారిపోతాయి. మీకు గుర్తుంటే అంతకుముందు మన నాన్నలు తాతలు రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కున్నారు. ఎందుకంటే అప్పుడు PF, PPF గ్రాట్యుటీ వచ్చేవి. ఇప్పుడు అలా మీ వయసులో కొనేస్తారు, 30-35 రాగానే ఇల్లు కొనేస్తారు. అది అదృష్టం, గుడ్ సైన్. GDP పెరిగింది, బయింగ్ అఫోర్డబుల్. బట్ ఇక్కడికి వచ్చేసరికి వైజాగ్లో రేట్లు కన్సిస్టెంట్గా ఉన్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చాక డిఫరెంట్ ఉంది. వైజాగ్ ఏంటంటే అన్ని ఏరియాల్లో మీరు వైజాగ్లో ఇప్పుడు జగదాంబ దగ్గర మొదలు పెట్టుకుంటే ఇటు కాన్వెంట్ జంక్షన్, కంచరపాలెం, మరిపాలెం, గోపాలపట్నం, తర్వాత పెందుర్తి, కొత్తవాళ్ళ, సోక బెల్ట్, అటుపక్క రిషికొండ, ముసలవ్వ, జూ ఏరియా, ఆనందపురం,
తగరపల్స్ అదొక ఏరియా, విజయనగరం, భోగాపురం, అంటే నేను వైజాగ్లో పెరిగిన నాకు ఏరియా ప్లేస్ వేసి తెలుసు. ఓకే. సో అక్కడ ఎక్కడ పెట్టుకునే పెరుగుతుంది. ఓకే. కాకపోతే ఇప్పుడు నుండి నెక్స్ట్ ఇప్పుడు వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్గా చూసాం కూడా అక్కడ ఏం చేంజెస్ వస్తాయి, చంద్రబాబు నాయుడు గారు ఏం కడతారు అనేది చెక్ చేసుకోవాలి. అమరావతి వచ్చేసరికి నేను ఆల్రెడీ అంత ముందు వీడియోలో చెప్పాను, సీడ్ యాక్సెస్ రోడ్ అని ఉంది మీకు మెయిన్ అమరావతి. దాని తర్వాత ఎక్కడైతే గవర్నర్ బంగ్లా ఇవన్నీ మెయిన్ బిల్డింగ్స్ వస్తున్నాయో, తర్వాత బోడుపాలెం, దొండపాడు, వెంకటపాలెం, వెలగపూడి, డైమండ్ రింగ్ రోడ్, ఈ స్ట్రెచ్లో ఎక్కడైనా పెట్టుకున్నా పెరుగుతాయి. తుళ్ళూరు, కాజా, తాడేపల్లి అన్ని ఏరియాలు కూడా పికప్ అవుతాయి. అయితే మెయిన్ చంద్రబాబు నాయుడు గారి ఫోకస్ ప్రకారం అమరావతి 30-40 కిలోమీటర్ ఫేజ్ 1లో నెక్స్ట్ 3-4 years డెవలప్ చేస్తారు. ఇక్కడ ఎక్కడ కొనుక్కున్నా మీకు 5 to 10 years డెఫినెట్గా అప్రిషియేట్ అవుతుంది. ఇమీడియట్గా అయితే అవదనే నా సబ్జెక్షన్ ఏంటంటే, ఇప్పుడు ఇవాళ కొనుక్కుంటే రేపు అమ్మేసుకుందాం, మా అమ్మాయి పెళ్ళి ఉంది, మా అబ్బాయి ఇంజనీరింగ్ వెళ్ళాలి అని ఒక సంవత్సరంలో 6 నెలలు అయితే అంత రేట్ రాకపోవచ్చు. కొంతకాలం వెయిట్ చేసి రియల్ ఎస్టేట్లో ఎంత లాంగ్గా ఉంటే అంత అప్రిషియేషన్ వస్తుంది. ఇప్పుడు రియల్టర్ కూడా చాలా 3 నెలలు కష్టపడతారు, గివ్ అప్ ఇచ్చేస్తారు. రియల్ ఎస్టేట్లో 3 నెలలు 4 నెలలు జరిగేది. రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఏ 100-meter డాష్, ఇట్ ఈస్ ఏ మ్యారథాన్. పీటీ ఉషా 100 meters 2 seconds పరిగెట్టేస్తుంది. బట్ రియల్ ఎస్టేట్ అలా సెకండ్స్లో పెరుగుతుంది. ఒక గ్యారంటీ ఏంటంటే, మీరు నిద్రపోతున్నప్పుడు కూడా ఆస్తులు పెరిగాయంటే రియల్ ఎస్టేట్. మిగతా దాంట్లో కూడా పెరుగుతుంది, తక్కువ పర్సంటేజ్. ఇప్పుడు గోల్డ్ మార్కెట్లో ఒకలా ఉంటుంది, షేర్ మార్కెట్ ఎట్లా ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. బట్ రియల్ ఎస్టేట్లో గత లాస్ట్ ఒక 30-40-50 years చూసుకుంటే 500% గ్రోత్ ఉంది. మిగతా దాంట్లో అంత లేదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ సో మెనీ కండిషన్స్. సో మీ ఆ క్వశ్చన్కి ఆన్సర్ అంటే, హైదరాబాద్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ డెవలప్డ్, అమరావతి టు బీ డెవలప్డ్. సో టు బీ డెవలప్డ్ కొంచెం స్లో ఉంటే రేట్లు తక్కువ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో మనకు 10,000-15,000 ల్యాండ్ దొరకంటే ఎక్కడో 100 kilometers 80 kilometers 70 kilometers వెళ్ళాలి. అమరావతిలో 25-30 kilometers దొరికిపోతుంది. సో అక్కడ లో ప్రైసింగ్ ఉంది, లో అప్రిషియేషన్ ఉంటుంది. ఇక్కడ హై ప్రైసింగ్ ఉంది, హై అప్రిషియేషన్. మళ్ళీ బాగా అప్రిషియేట్ అయినా సాచురేషన్కి వచ్చేస్తుంది. మార్కెటింగ్లో ఇంట్రడక్టరీ లైఫ్ సైకిల్ అని ఉంటుంది. ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, సాచురేషన్. అంటే గ్రాఫ్ ఇలా ఇంట్రొడక్షన్ అంటే ఇలా పెరుగుతుంది, గ్రోత్ బాగా పెరుగుతుంది. మెచ్యూరిటీ అంటే ఇక్కడ స్టేబుల్ అయ్యి, ఇప్పుడు మనిషి ఒక 20 సంవత్సరాల హైట్ ఎదగడు, సాచురేషన్ ఉంటాం, కింద తర్వాత పడిపోతారు. అట్లా చూసుకుంటే రేట్లు కూడా అట్లానే ఉంటాయి. సో ఆల్ ఏరియాస్ ఆర్ గుడ్, బట్ ఓన్లీ మై సజెషన్, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్నా మీ పర్పస్ క్లారిటీ పెట్టుకోండి, ఎంతకాలం హోల్డ్ చేస్తారో పెట్టుకోండి. సరైన రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ ఏజెంట్, ఆ ఏరియాలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి, గ్రిప్ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు అపాయింట్ చేసుకొని వాళ్ళ ద్వారా వెళ్తే మీకు 90% సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి 1-2% కమిషన్ వాళ్ళని ఆలోచించొద్దు. మీరు 1-2% చూసుకుంటే 98% మీరు లాస్ అయిపోతారు. సో డోంట్ లుక్, మనం చాలా తెలుగులో ఉంటాం కదా, చూస్తుంటే సూది జాగా పోనేం, చూడకుండా ఏనుగుపోయినా దెబ్బలో పోయినా పర్వాలేదు. సో అది కొద్దిగా ఆ ట్రెడిషన్ నుండి బయటికి రావాలి. చాలా మంది ఏమంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ చీట్ చేస్తారు. ఎస్, మనం చీట్ అవుతా ఉంటే చీట్ చేస్తారు. లంచం తీసుకునేవాడు తప్పు, అది ఇచ్చేవాడు తప్పు. సో మనం జాగ్రత్తగా ఉంటే మంచి ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే వాళ్ళు చేయరాదు. ఎక్కడో 10లో 100కి కూడా ఒకడు ఉంటాడు, అది ఓకే. బట్ వాళ్ళు లేకుండా మంచి వాళ్ళని అపాయింట్ చేసుకోండి. ప్లస్ అడ్వైస్ కావాలంటే వాళ్ళంటే కన్సల్టెంట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు మార్కెట్లో, వాళ్ళని అప్రోచ్ చేయండి. దే విల్ ట్రై టు హెల్ప్ యూ. సో దీని మీద ఇంకేమైనా వివరణ కావాలంటే దే కెన్ కాల్ us.